హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాంతం కోడలు అనస్వల్ ఛానల్. ఈరోజు పీతల ఫ్రై సింపుల్గా ఎక్కువ మసాలా లేకుండా పీతల ఫ్రై చేశాను. పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా ఈ పీతల ఫ్రై ఎలా ప్రిపేర్ చేశానో మీరు చూసేయండి. ముందుగా ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. మసాలా కోసం ఎక్కువ మసాలాలు కూడా వాడను. ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ఇంకా ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుంటాను. ఇందులోకి దాల్చిన చెక్క, లాలిక్కాయ, లవంగ అవేమి వేయకుండా జస్ట్ ఈ ఒక్క మసాలా ఒకటే వేసి కూర అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రైలా చేస్తున్నాను అన్నమాట. ఈ ఫ్రై చాలా బాగుంటుంది. ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఆల్రెడీ నేను పీతలు నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. పీతలు కానీ రొయ్యలు కానీ నేను బయట క్లీన్ చేయించుకోను, ఇంటి దగ్గరే తీసుకొచ్చి నీట్గా కడిగేసుకుంటాను. అలాగే నీట్గా శుభ్రం చేసుకుంటాను. నీచు వాసన ఎక్కువ వస్తుంది. పీతలు కానీ రొయ్యలు కానీ ఏదైనా సీ ఫుడ్ నీచు వాసన వస్తుంది. అందుకని ఇంటి దగ్గరే క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు అడుగు మందంగా ఉండి గిన్నె పెట్టుకుని అందులోకి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఉల్లిపాయ, కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి అవన్నీ వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం. ఆ పేస్ట్ని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడగా ఉప్పు కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకుందాం. మొత్తం పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులోకి కారం ఎంత అయితే తింటారో అంత అయితే కారం వేసుకోవచ్చు. నేనైతే పిల్లలు కారం తక్కువ తింటారు కాబట్టి నేను 2 స్పూన్స్ కారం వేసేసి బాగా మిక్స్ చేసేసుకుని క్లీన్గా కడిగి పెట్టుకున్నాం కదా, ఆ పీతలు యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసి వాటర్ కూడా ఇందులోకి కొంచెం వాటర్ వేస్తాను. మొత్తం గ్రేవీ అంతా పీతలకు పట్టుకునేవాలి అని చెప్పేసి మిక్సీ గిన్నెకి మసాలా ఉంటుంది కదా, అందులోకి ఒక 2 స్పూన్స్ వాటర్ అయితే కడిగి నేను యాడ్ చేసేసి మూత పెట్టేశాను. పీతల్లోంచి కూడా కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ ఈ వాటర్ కలిపి చక్కగా పీతలు అయితే ఉడికిపోతాయి. బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక్క 5 మినిట్స్ అయితే అలా ఉంచేసిన తర్వాత ఇలాగా రెడ్గా వచ్చినాయి కదా పీతలు, బాగా ఉడికిపోయినట్టే. ఇప్పుడు మొత్తం అడుగుది ఆ గ్రేవీ ఉంది కదా, అస్సలు కలపకుండా ఉంచొద్దు. ఆ గ్రేవీయే మంచి టేస్ట్ వస్తుంది. అలాగా గరిటెతో అడుగునంతా బాగా నీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నేను స్టార్టింగ్లో పచ్చిమిరపకాయలు వేయలేదు కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఫ్రెష్గా కరివేపాకు వేసుకుంటే పీతల్లోకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసాను. అందులో కొంచెం గరం మసాలా వేసిన తర్వాత కరివేపాకు అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకుని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అలా మిక్స్ చేయకపోతే అడుగు పట్టేస్తుంది. వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా మనం ఫ్రైలా చేసుకుంటున్నాం కాబట్టి. ఒకవేళ ఫ్రై కాకుండా ఇదే గ్రేవీతో పులుసు కావాలంటే ఈ స్టేజ్లో కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అది పీతల పులుసు అయిపోతుంది. నేనైతే పీతల ఫ్రై చేస్తున్నాను కాబట్టి కలుపుకుంటూ 5 మినిట్స్ మూత పెట్టకుండా కలుపుకుంటూ మొత్తం పీతలకి ఆ గ్రేవీ అంతా బాగా పట్టుకునేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. అలా కలుపుకోవడం వల్లే మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా పీతల ఫ్రై ఇలా దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సింపుల్గా మసాలాలు ఎక్కువ లేకుండా చాలా టేస్ట్ ఉండే పీతల ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి కాంతం కోడలు అనస్వల్ ఛానల్ని.